దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి దయచేసి మనందరము మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధగా ఉందామండి. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. మరి నిన్నటి దినమున మన స్తుతి ఆరాధన దినంగా చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. మనం తరచుగా అలా చేసుకుంటే బాగుండి అనిపించిందండి. అయితే సహోదరి ఝాన్సీ గూడపాటి గారు అందరినీ ప్రోత్సహిస్తూ పరలోకంలో మరి మనం ఎక్కువగా మరి స్తుతి ఆరాధన చేయబోతున్నాం. పరలోకంలో మనం చేయబోయేది ఇదే కనుక మీరు ఇప్పటి నుంచే మరి మనము దాన్ని బాగా చేయటం, స్తుతి చేయడం, ఆరాధన చేయడం మంచిదని ప్రోత్సహిస్తా ఉన్నారు. అయితే పరలోకం గురించి కొన్ని విషయాలు నేను పంచుకొని ఈరోజు ధ్యానాంశము ద tyranny ఆఫ్ వీకర్ బ్రదర్. మరి విశ్వాసం విషయంలో బలహీనమైన సహోదరుడి యొక్క నిరంకుశ పాలన లేకపోతే నిరంకుశత్వం, చిరణి, ఒక నిరంకుశత్వం, ఒక నిరంకుశ స్థితి, లేకపోతే నిరంకుశత్వం ప్రదర్శించే, లేకపోతే నిరంకుశత్వం అన్న మాట గుర్తుపెట్టుకున్నాం. విశ్వాస విషయంలో బలహీనమైన సహోదరుని యొక్క నిరంకుశత్వం ఈరోజు ధ్యానాంశము. ఇది యాక్చువల్గా ఆర్సి స్ప్రౌల్ అనే ఒక దేవుని సేవకుడు ఆయన చెప్పిన సందేశం. నేను దాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని ఇంగ్లీష్ పదాలకి తెలుగు పదాలు మీకు పరిచయం చేస్తాను. అయితే దానికి ముందు పరలోకం గురించి 2-3 మాటలు చెప్తాను, ముందుకెళ్దాం. పరలోకం అసలు ఏముంటది పరలోకంలో అన్నది. ఈ లోపల మెదడుకి మేత ఏంటంటే ఈరోజు ఒకలాంటి కథ ఉండదు. ఏంటంటే రింగ్ ఆఫ్ గ్యాంజెస్ అని. అంటే ఒక ఉంగరం ఉంటది, ఆ ఉంగరానికి ఒక రాయి ఉంటది అన్నమాట. ఇది ఓన్లీ ఒక కథ, కానీ దీంట్లో చాలా పెద్ద సత్యం ఉంటది. ఇప్పుడు మీరందరూ ఆలోచించాలి. ఈ యొక్క చివరిలో ఒక ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్న మనం ఆలోచించుకుంటా ఉంటూ వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఈ ఉంగరం ప్రత్యేకత ఏంటంటే, ఆ ఉంగరం ఉన్న రాయి, ఉంగరం పెట్టుకున్నారనుకోండి మీరు, ఆ రాయి మీ వైపు తిప్పితే మీరెవరికి కనపడరు. ఒకవేళ ఉదాహరణకి ఆ ఉంగరం మీ దగ్గర ఉంటే మీరేం చేస్తారు? అది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి మీరు ఎవరికి ఆన్సర్ చెప్పుకోని అవసరం లేదు, ఎవరికి చెప్పొద్దు, మీకు మీరే చెప్పుకోవాలి, ఎవరికి వాళ్ళనే చెప్పుకున్నారు. జాన్సన్ ఏం చేస్తావు? జాన్సన్ బాస్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఎక్కడైనా బంధిస్తాడేమో. ఎందుకంటే పాపం రాత్రి 1 గంటకు వచ్చాడంట డ్యూటీ నుంచి, మళ్ళీ 6 గంటలకల్లా రమ్మన్నాడంట ఈరోజు. మరి ఒక పక్కన ఫ్యామిలీ, ఒక పక్కన మన జూమ్ ని 3 o'clock నుంచి తను లీడ్ చేయడం, మరి డ్యూటీలో 16 hours పని చేపిస్తా ఉన్నారంట. డ్యూటీలో రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదంట. ఒక 25 ఎకరాలు పెద్ద కంపెనీ అంట, అది ఎక్కడంతా నడవాలంట. సో ఒక 2 months లో అక్కడ నుంచి రిలీవ్ అయిపోయి వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళటానికి ప్లానింగ్ లో ఉన్నారు. కానీ ఈ షెడ్యూల్ మరి జాన్సన్ కి మంచిది కాదు ఆరోగ్యానికి. కనుక దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తా ఉన్నాం.
ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆ ఉంగరం మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారు? మీకే సమాధానం చెప్పుకోవాలని. ఆ, దీంట్లో ఉన్న సత్యం ఏంటంటే మనం ఎవ్వరూ చూడనప్పుడు మనం ఎలా ఉంటాం అన్నది. ఎనీ హ్యావ్, పరలోకం నుంచి, పరలోకం గురించి కొన్ని మాటలు. పరలోకంలో ఆ, ఏంటంటే నా దగ్గర ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్ లోంచి చెప్తా ఉన్నాను. ఆ బుక్ పేరు ఆ, ఒక్క క్షణం అండి. ఆ, ఆ బుక్ పేరు ఏంటంటే 50 క్వశ్చన్స్, 50 థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ హెవెన్. ఎక్స్క్యూజ్ మీ. పరలోకం గురించి నీవు తెలుసుకోవలసిన 50 విషయాలు. డాక్టర్ జాన్ హార్ట్ అని ఆయన రాశారు. అయితే దాంట్లో మెయిన్ పాయింట్, ఒక క్వశ్చన్ ఏంటంటే కాన్ఫరెన్స్ లోకి వెళ్ళి దాంట్లో ఒకే ఒక ప్రశ్న, వాట్ విల్ వి డూ ఇన్ హెవెన్? పరలోకంలో ఏం చేస్తాం మనం అన్న ప్రశ్నకి మీ గ్రంథకర్త వాక్యంలో నుంచే చక్కగా రాశారు. దాంట్లో మెయిన్ పాయింట్స్ మీకు నేను నోట్ చేసుకున్నాను, చెప్తానండి. Heaven is not attractive because of golden street or hearts, but because Jesus is there. ఓకే. ఒక చిన్న కథ ఉంటుంది. ఏంటంటే ఒక చిన్ని పాప, వాళ్ళ అమ్మగారు బాగా అనారోగ్యం చేసి మరి చాలా రోగంతో చనిపోయారు. ఆ పాప వాళ్ళ చుట్టాల దగ్గర ఉందన్నమాట. అయితే ఆ పాప వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమం అవన్నీ ఆ పాప చూస్తే చాలా తట్టుకోలేదని చెప్పేసి, మీ అమ్మగారు ఇట్లాగా అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పుకుంటానే ఉన్నారు. చివరికి తన్ని తీసుకొచ్చి ఆ ఇంటికి, వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్న ఇంటికి తీసుకొచ్చి, అమ్మ ఇట్లాగా చనిపోయింది అమ్మ అని చెప్పినప్పుడు ఆ ఇల్లంతా తిరుగుతా ఉందంట ఆ పాప. అమ్మ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని. ఆ పాప, ఈ రూమ్ లో అమ్మ ఇక్కడ కూర్చునేది కదా, ఇక్కడ నాకు అన్నం పెట్టేది కదా ఇక్కడ అని. అప్పుడు చెప్పిందంట వాళ్ళ చుట్టాలతోటి, అమ్మ లేని ఇల్లు నాకొద్దు, నాకు అమ్మ కావాలి. అమ్మ ఎక్కడుంటే అక్కడికి నన్ను తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇంటికన్నా తీసుకెళ్ళిపోండి, నన్ను ఇంట్లో పెట్టద్దు, అమ్మ లేని ఇల్లు నాకొద్దు అని చెప్పిందంట. సో పరలోకం ఈజ్ నథింగ్ బట్ జీసస్. ఆ యేసుక్రీస్తుతో కలిసి ఉండటమే పరలోకం. మెయిన్ గా యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ఉండటమే పరలోకం అని చెప్పేసి ఈ గ్రంథకర్త రాస్తాడనమాట. యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ పరలోకంలో, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ పాపం ఉండదు, చెడుతనం ఉండదు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో 22లో కూడా చూస్తాం. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, పెయిన్ ఉండదు, డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఓడిపోవం మనం, శాపం ఉండదు పరలోకంలో. మరి ప్రతిసారి ఏదన్నా కథ కానీ ఏదన్నా సినిమా కానీ ఈ కథ సుఖాంతమైంది అంటాం కదా, పరలోకం అది. మన కథ సుఖాంతమైంది అయ్యే ఒక విషయం పరలోకం. తర్వాత పరలోకంలో చాలా సంతోషం ఉంటుందండి, నవ్వుతా ఉంటాం మనం పరలోకంలో. లాఫ్టర్ ఇన్ హెవెన్, దెర్ ఈస్ లాఫ్టర్ ఇన్ హెవెన్. పరలోకంలో చాలా నవ్వు ఉంటుందంట. మార్టిన్ లూథర్ అన్నాడు ఏంటంటే, ఒకవేళ పరలోకంలో కానీ నవ్వుకుంటాం లేదా మంచి సంతోషంగా నవ్వుకుంటాం అనేది లేకపోతే నాకు వద్దు అన్నాడు. కొంతమంది అసలు నవ్వరు, విశ్వాసులే చాలా చాలా కాలం సీరియస్ గా, గడియారం 6 అయినట్టు ఉంటారు, సీరియస్ 6 o'clock ఫేస్. కానీ పరలోకంలో లాఫ్టర్ ఉంటుందంట, నవ్వు ఉంటుంది. పరలోకంలో అన్బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఎన్నటికీ విడిపోని సంబంధాలు ఉంటాయి పరలోకంలో. మిలియన్స్ అంట, లక్షల కొలది స్నేహితులు, లక్షల కొలది సంబంధ బాంధవ్యాలు, అవి లోతైనవిగా. తర్వాత ఎటువంటి ఘర్షణలు సంఘర్షణలు లేని స్నేహాలు. తర్వాత కోపాలు తాపాలు భయాలు, నన్ను త్రోసివేస్తారేమో అన్న
అలాంటి ఆలోచనలే లేని లక్షల కొలది సంబంధ బాంధవ్యాలు ఉంటాయంట పరలోకంలో. ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళతోటి నా సన్నిహిత కుటుంబ సభ్యురాలు అని ఫీల్ అవుతామంట పరలోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పరలోకంలో ఇటర్నల్ క్రియేటివిటీ ఉంటుందంట. ఇటర్నల్ క్రియేటివిటీ అంటే ఇక ఆగదది. నీ సృజనాత్మకత పరలోకం కోసమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏమైతే సృజనాత్మకంగా క్రియేటివ్ గా ఉన్నామో అది పరలోకం కొరకు సిద్ధమవుతున్నాం. సో పరలోకంలో ఇటర్నల్ క్రియేటివిటీ ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మనం ఎన్నటన్నటికీ ఇంకా ఎల్లవేళలా ఇక ఎన్నటికీ నిత్యము సృష్టిస్తూనే ఉంటావంట పరలోకంలో. నీవు పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావంటే నువ్వు ఒక సృష్టిస్తా ఉంటావు, క్రియేటివ్ గా ఉంటావు. ఒక క్రొత్త కళని సృష్టిస్తావు, క్రొత్త సంగీతాన్ని క్రొత్తగా ఏదో తయారు చేస్తావు, క్రొత్త ఇన్స్ట్రుమెంట్స్ ని తయారు చేస్తావంట దేవుని మహిమార్థమై. కనుక ఇటర్నల్ క్రియేటివిటీ, నిత్యం ఉండే సృజనాత్మకతతో నువ్వు ఉంటావు, నేనుంటాను పరలోకంలో. ఇది పరలోకంలో ఉండబోయేది. తర్వాత ఎండ్లెస్ డిస్కవరీ అండ్ లెర్నింగ్, నేర్చుకుంటామంట పరలోకంలో. మరి దేవుని వాక్యంలోని కొత్త సంగతులు ఏ విధంగా కనుగొంటామో దానికి ఒక ఎండ్ ఉండదంట పరలోకంలో. అసలు అంతులేని నిధిగా మనం నేర్చుకుంటూనే ఉంటామంట పరలోకంలో. సైంటిస్టులు, కొత్తగా కనుగొనే వాళ్ళు, టీచర్స్ అక్కడ చాలా మంది మనకి బోధిస్తూ ఉంటారంట. వాళ్ళు దేవుని వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మనకి నేర్పిస్తూ దాన్ని ధ్యానం చేస్తూ బోధిస్తూ ఉంటారంట. ఆ యొక్క క్రొత్త సంగతులను మనం తెలుసుకునే కొద్దీ క్రొత్త ఆరాధన చేస్తా ఉంటామంట దేవునికి. ఆరాధన అనేది అక్కడ బోత్ ఫార్మల్ అండ్ స్పాంటేనియస్. మరి ఒక పద్ధతిగా ఆరాధన క్రమంతో ఒక ఆరాధనలు ఉంటాయంట. అప్పటికప్పుడే మనసులో ఉబుకుకొచ్చే ఆరాధన కూడా ఉంటుందంట. ఇది పరలోకం. పరలోకంలో నీవు పరిపాలిస్తూ ఉంటావు, చాలా బిజీగా ఉంటావు. పరలోకం మరి ఏదేని వనంలో దేవుడు ఏమైతే చేయాలనుకున్నాడో దానికంటే ఎక్కువ ఉంటుందంట పరలోకంలో. అలాంటి పరలోకం వైపు మనం వెళ్తున్నాం. మన ప్రియులు ఇప్పటికే అలాంటి జీవన శైలిలో ఉన్నారు, అలాంటి జీవితం అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మనల్ని తొంగి చూస్తూ ఉంటారు మన ప్రియులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాకింగ్కి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రములు. మీ రక్తంతో నన్ను కడగండి, మమ్మల్ని అందరినీ కనికరించి మీ వాక్యం ధ్యానం చేయబోతుందిగా సహాయం చేసి కనికరించమని, నాకు సహాయం చేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈరోజు మరి ద టైరనీ ఆఫ్ ద వీకర్ బ్రదర్, విశ్వాస విషయంలో బలహీనుడైన సహోదరుని యొక్క నిరంకుశత్వం, అంటే అతని యొక్క ఇక నిరంకుశత్వం అంటే ఎవరైనా చెప్పగలరండి సింపుల్ వర్డ్స్ లో? రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? రోమా 14:1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈరోజు టాపిక్ ద టైరనీ ఆఫ్ ద వీకర్ బ్రదర్, విశ్వాస విషయంలో బలహీనుడైన వాని యొక్క నిరంకుశం. చెప్పండి, చదవమంటారా బ్రదర్? చదువుదురు. ఒక్క నిమిషం. నిరంకుశత్వం అంటే ఎవరైనా చెప్పగలరా తెలుగులో? టైరనీ. ఎవరు చెప్పలేరా? అధికారం అంతా ఒక వ్యక్తిలో ఉంటుంది. ఏంటన్నా? అధికారం అంతా ఒక వ్యక్తి బాధ్యతగా తీసుకొని చేస్తుంటాడు. అతను చెప్పిన మాట వింటని. అంతే, కరెక్ట్. అది దౌర్జన్యం. ఇంకా
మురళి అన్న చెప్పినట్టు నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా, నేనే కరెక్ట్ అన్నట్టుగా, లేకపోతే ఒక క్రూరమైన పరిపాలన, లేకపోతే నిరంకుశత్వం. బెస్ట్ ఎగ్జాంపుల్ హిట్లర్. సో నిరంకుశత్వం అన్న మాట గుర్తుపెట్టుకుందాం. ఇది మంచి మాట, నిరంకుశత్వం. ఈ ఆర్సి స్ప్రౌల్ అనే దేవుని సేవకుడు చెప్పిన మెసేజ్ ని మీతో పంచుకుంటున్నాను. దీని టైటిల్, మెసేజ్ యొక్క టైటిల్, ధ్యానాంశం ఏంటంటే విశ్వాస విషయంలో బలహీనుడైన వ్యక్తి యొక్క నిరంకుశత్వం. ఇది టైటిల్. ఇప్పుడు మనం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి అమ్మ. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయుండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. కంటిన్యూ చేయమంటారా? చేయండి సిస్టర్, ఇంకొన్ని వచనాలు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. థ్యాంక్ యూ సిస్టర్. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. దేవుడి వాక్య భాగాన్ని మన వెనికిల్లో దీవించింది గాక. దేవుని పరిశుద్ధ వాక్యం మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ స్టార్టింగ్ లో విశ్వాస విషయమై బలహీనుడైన వాడు, మెయిన్ పాయింట్ అతని గురించి అన్నమాట. మరి ఈ విషయంలో ఈరోజు మరి ఆర్సి స్ప్రౌల్ అనే సేవకుని యొక్క సందేశాన్ని నేను మీకు పాయింట్ వైజ్ చెప్తానికి ఆశపడతా ఉన్నాను. నేను చాలా ఆశీర్వదించబడ్డాను. ఈ యొక్క సందేశంలో కొంత క్రొత్త పదాలు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరులో కొంతమంది వినుండొచ్చు. ఒక 4 పదాలు మీకు పరిచయం చేస్తాను. నెంబర్ 1, యాంటీనామియనిజం. యాంటీనామియనిజం అంటే తెలుగులో ధర్మ వ్యతిరేకత వాదం. అంటే నేను రక్షించబడ్డాను కాబట్టి ఇక నేను నైతికంగా నాకు ఏ విలువలకి నాకు నా ప్రవర్తనకి సంబంధం లేదు, ఒక రకంగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే ఒక వాదం. రక్షించబడ్డాను, నా కొరకు దేవుడు యేసుప్రభు వారు ప్రాణం పెట్టారు, ఇంకా ధర్మశాస్త్రంతో నాకు పని లేదు అని. కానీ మన క్రైస్తవ సిద్ధాంతం ఏం చెప్తుందంటే దేవుని స్వరూపంలోనే, దేవుని స్వభావంలోనే
నైతిక ధర్మశాస్త్రం ఉంది. అది మనకి రక్షించబడటానికి ఇంకా అవసరం లేదు, కానీ పరిశుద్ధపరచబడటానికి మనకు అది చాలా అవసరం. మరి సెరమోనియల్ లాస్, డయటరీ లాస్ అంటే ఆచార సంబంధమైన పాత నిబంధన ధర్మశాస్త్రము, భోజన పదార్థాలకు సంబంధించిన పాత నిబంధన ధర్మశాస్త్రము మనం పాటించిన అవసరం లేదు. అవి వాటి కొరకు ప్రభు సిలువలో త్యాగమయ్యారు. అయితే ప్రభు యొక్క స్వభావంలో ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. అది నైతిక ధర్మశాస్త్రం రూపంలో మనకి బయలుపడుతూ ఉంటుంది. అది మన పరిశుద్ధపరచబడే జీవితానికి మనకి ఎంతో అవసరం. దేవుని ముందు నీతిమంతుడిగా తీర్చబడటానికి కాదు మనకి ఈ ధర్మశాస్త్రం అవసరమైంది, పరిశుద్ధపరచబడటానికి అవసరం దేవుని కొరకు. ఎందుకంటే విశ్వాస విషయంలో మనం విశ్వాసాన్ని బట్టి నీతిమంతులంగా తీర్చబడ్డాం. లెక్క చెప్పవలసింది ఇప్పుడు ఏంటంటే రక్షణ గురించి కాదు, మన సేవ గురించి. నీవేం చేసావు దేవుడి కొరకు, దాని విషయంలో లెక్క అప్పచెప్పాలి. మనం ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో నీ లెక్క నువ్వు పరలోకంలో ఉంటావో నరకంలో ఉంటావో ఆ లెక్క కాదు, నీ జీవితానికి లెక్క. నీ జీవితం మనకు అనుగ్రహించబడింది కదా, మరి ఏం చేసావు రక్షించబడిన తర్వాత? బహుమానాలు ఇయటానికి ఆ లెక్క అది. సో ఇక్కడ ఒక వాదం ఏంటంటే ధర్మ వ్యతిరేకత వాదం, యాంటీనామియనిజం అన్న మాట మనం గుర్తుపెట్టుకుందాం. దానికి ధర్మ వ్యతిరేకత వాదం ఏంటంటే కొంతమంది నేను రక్షించబడ్డాను కాబట్టి ఇక నాకు ఒక ధర్మంగా లేకపోతే ఒక ధర్మశాస్త్రంతో నాకు పని లేదు, ధర్మశాస్త్రం విషయంలో దేవుడు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అయితే మరి నేను నాకొక అంటే ఇలాంటి వ్యక్తులకి ధర్మ వ్యతిరేకత వాదం కలిగిన ధర్మ వ్యతిరేకత వాదం కలిగిన వ్యక్తులకి ఒక వాళ్ళ నైతిక విలువల గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళ నైతికత ఏంటంటే ఏ రకమైన లా నాకు వర్తించదు, ఏ రకమైన చట్టం నాకు వర్తించదు, ఏ రకమైన శాస్త్రం ధర్మశాస్త్రం నాకు వర్తించదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు నా కొరకు చనిపోయారు కాబట్టి నా ఇష్టం అన్నది ఒక నైతికత సిద్ధాంతం వాళ్ళది. మన పరిశుద్ధపరచబడతా ఉన్నాం కదా, మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధపరచబడతా ఉన్నాం. మనం ఈ పరిశుద్ధపరచబడతా ఉన్న ఈ యొక్క క్రమంలో మన జీవితానికి గొప్ప అడ్డుబండ ఈ యాంటీనామియనిజం. మరొక అడ్డుబండ ఉంది, అది లీగలిజం. లీగలిజం అంటే తెలుగులో ధర్మశాస్త్రవాదం. ఈ ధర్మశాస్త్రవాదం ఏంటంటే నా యొక్క మంచి క్రియల ద్వారా దేవునిని సంతోషపెట్టాలని, లేకపోతే నా యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి క్రియల ద్వారా దేవుడి యొక్క డిమాండ్స్ ని నేను తృప్తిపరచచ్చు అని అనుకోవడం ఒక రకంగా దాని నిర్వచనం. ఇప్పుడు నేను 2 పదాలు చెప్పాను మీకు, ధర్మ వ్యతిరేకతావాదం, ధర్మశాస్త్రవాదం. ఈ 2 మన పరిశుద్ధపరచబడే జీవితానికి గొప్ప అడ్డుబండలు. ఒకవైపు ఇంకో వైపు క్రూర మృగాల్లాగా, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఈ 2 మనల్ని భయంకరంగా అడ్డుకుంటాయి మన పరిశుద్ధపరచబడే క్రమాన్ని. అయితే మరి ఒక పదాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. దాని పేరు ఆడియోఫోరా. ఆడియోఫోరా అంటే దేవుడు కొన్ని మనల్ని ఆజ్ఞాపించలేదు, అలాగని వాటికి దూరంగా ఉండమనలేదు. దయచేసి గమనించండి, కొన్ని విషయాలు బైబిల్లో మనకి ఆజ్ఞాపించలేదు ఆయన. హీ హ్యాస్ నాట్ కమాండెడ్ ఆర్ హీ హ్యాస్ నాట్ సెడ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ దట్. దాని గురించి దూరంగా ఉండమనలేదు, దాని గురించి ఆజ్ఞాపించలేదు. వాటిని ఏమంటారంటే మీరు గుర్తుపెట్టుకోగలిగితే అనాపేక్షిత విషయాలు, తటస్థ విషయాలు, అనాపేక్షిత విషయాలు లేదా తటస్థ విషయాలు. ఈరోజు ఉదయాన్నే
మెదడుకి మేత ఎక్కువగా ఉన్నట్టుంది. సో తటస్థ విషయాలు, లేకపోతే 1 సెకండ్, నేను ఇక్కడ రాసుకున్నాను. ఏంటంటే వాటిలో రక్షణ లేదు, పాపం లేదు, అలాంటి విషయాలు ఉంటాయి. దినకరన్ గారి పాప చనిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మా పాప లిప్స్టిక్ వేసుకుందని ఆమె మీదకి దేవుని ఉగ్రత వచ్చిందని అనుకున్నారట. ఆయన చెప్పారు మెసేజ్ లో. తను చనిపోయినప్పుడు 18 years ఆ పాపకి. అత్యంత ప్రేమైన కుమార్తె యాక్సిడెంట్ లో చనిపోతే కొంతమంది విశ్వాసులు అనుకున్నారట. ఎలాంటి విశ్వాసులు వాళ్ళు? విశ్వాస విషయంలో బలహీనమైన విశ్వాసులు ఏమనుకున్నారట, ఆ పాప స్టైల్గా ఉంటుంది, లిప్స్టిక్ వేసుకుంటుంది, అందుకే దేవుడు ఉగ్రత వచ్చిందండి. ఇవి ఆడియో ఫోరా, అంటే తటస్థ విషయాలు. దేవుడు ఆజ్ఞాపించలేదు, అలాగని దూరంగా ఉండమని చెప్పలా. దాంట్లో మనకి కొంత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చదవబడిన భాగంలో పౌలు మాట్లాడుతున్న ప్రశ్న, ఏది ఆడియో ఫోరా? ఈ తటస్థ విషయాలు లేదా నిర్బంధించని విషయాలు, వాటిలో రక్షణ లేదు, పాపం లేదు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి పెళ్లి ఎలా చేసుకోవాలి అని ఉన్నది అంటే ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక వివాహం అవుతుంది, ఆ వివాహంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లో ఏ పాయింట్ లో వివాహం అయినట్టండి? ఒక 2 hours 2 గంటలు 3 గంటలు ప్రోగ్రామ్ ఉందనుకోండి, వివాహం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ క్షణంలో ఆ జంటకి వివాహం అయింది చెప్పగలరా? బైబిల్లో లేదు, అసలు ఎలా చేసుకోవాలని కూడా లేదు. ఏ వయసు వాళ్ళు చేసుకోవాలని కూడా లేదు. అంటే వయసు ఎంత ఉండాలి, పెళ్లి కుమారుడికి ఎక్కువ ఉండాలి, పెళ్లి కూతురికి తక్కువ ఉండాలి, ఇలాంటి బైబిల్లో లేవు. అవి వాటి గురించి ఆజ్ఞలు లేవు. వాటి గురించి ఇది చేయొద్దు అని, వాటి నుంచి దూరంగా ఉండని కూడా లేదు. లిప్స్టిక్ వేసుకోవద్దని బైబిల్లో లేదు, అలాగని వేసుకోమని ఆజ్ఞ కూడా లేదు. వీటిని ఆడియో ఫోరా అంటారు. అంటే తటస్థ విషయాలు, నిర్బంధించని విషయాలు, అనాపేక్షిత విషయాలు. వీటిలో రక్షణ లేదు, పాపం లేదు. ఇప్పుడు చదవబడిన భాగంలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఏవి ఈ కోవకు చెందుతాయి? ఇలాంటి కోవకు చెందిన విషయాలు ఏవి అన్నది మనం వాటి గురించి ఏక మనసు లేకుండా ఏ విధంగా కలిసిమెలిసి ఉండగలం విశ్వాసులు? తటస్థ విషయాలు అసలు ఏంటి అన్న దాంట్లో ఏకాభిప్రాయం లేకుండా ఏ విధంగా సహవాసం చేయగలం సంఘంలో విశ్వాసులు? క్రైస్తవ స్వేచ్ఛ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ముగిస్తుంది అన్నది ఏక మనసు లేకుండా ఏ విధంగా సంఘంలో సహవాసం అవుతుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న కొరింథీలో ఉందంట, రోమాలో ఉన్న విశ్వాసులకు ఉంది, ఈరోజు మనకి ఉంది. నేను ముందుగా చెప్పినట్లుగా యాంటీ నామియనిజం అంటే ధర్మ వ్యతిరేకత వాదం ఒక ప్రక్కన, ధర్మశాస్త్రవాదం ఒక ప్రక్కన. ధర్మ వ్యతిరేకత వాదంలో ఒక వర్గం ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, దేవుని కొరకు మంచి జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే నాకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం, ఒక దేవుని దగ్గర నుంచి ప్రత్యేకమైన ప్రత్యక్షత నాకు అవసరం. అప్పుడు మాత్రమే నేను దేవుని కోసం ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండగలను అని తలంచే మనుషులు ఉంటారు. వాళ్ళు మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే నైతికతకి సంబంధించిన ధర్మశాస్త్రం వారి జీవితాలకు అవసరమని తలంచరు. ప్రత్యేక జ్ఞానం అవసరం అని తలుస్తూ ఉంటారు. యాంటీ నామినిజంలో ఇదొక వర్గం. సహజంగా ధర్మ వ్యతిరేకతవాదులు ఏం చేస్తారంటే, నేను రక్షించబడ్డాను కాబట్టి నైతికతకి నేను నా ప్రవర్తన విషయంలో నైతికతకి సంబంధించిన ఏ ధర్మశాస్త్రం నాకు అవసరం లేదు, నేను ఏదనుకుంటే అదే రైట్, నా ఇష్టం అని నమ్మే ఒక
మైండ్ సెట్ ఉన్న విశ్వాసం. ఇది మన పరిశుద్ధపరచబడే క్రమంలో చాలా అడ్డంకంగా ఉంటుంది. అంటే అసలు ఒక ధర్మశాస్త్రం లేదా ఒక నైతికత లేదా ఒక కట్టుబాట్లు నాకు అవసరం లేదు. నేను రక్షించబడ్డాను. సమస్త కట్టుబాట్ల విషయంలో, సమస్త ధర్మశాస్త్ర విషయంలో ప్రభు అర్పించబడ్డాడు కనుక నాకు స్వేచ్ఛ ఉంది. నాకు ఎటువంటి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం అని తలంచుకునే ఒక విశ్వాసులు లేదా అలాంటి సిద్ధాంతం కలిగి ఉండటం అనేది ఒక విషయం. అయితే కొంతమంది లీగలిస్టులు అంటే లీగలిజం అంటే ధర్మశాస్త్రవాదులు, వాళ్ళేంటి, వాళ్ళల్లో చాలా రకాలు ఉంటారు. కొన్ని రకాలు మనం చూస్తున్నాం. ఉదాహరణకి బైబిల్లోని పరిసయ్యుల్ని బాగా గద్దించాడు దేవుడు. పరిసయ్యుల్లో వాళ్ళు మైనర్ థింగ్స్ ని మేజర్ థింగ్స్ గా చేసి చూపించటం ధర్మశాస్త్రవాదులు చేసే ఒక పని. చిన్న విషయాల్లో చాలా పెద్ద విషయాలుగా మేము పాటిస్తున్నాం అని చెప్పి, ఉదాహరణకి కొత్తిమీర, పుదీనా వీటిల్లో దశంభాగం ఇస్తారంట వాళ్ళు. అవి చాలా పెద్ద విషయాలుగా ప్రదర్శిస్తూ ఉంటారంట. కానీ అసలైన విషయాలు, నీతి, కనికరము, మరి న్యాయము, వాటి విషయాల్లో వాళ్ళు దాన్ని వదిలేస్తారు. మేజరింగ్ ఇన్ మైనర్స్, ఇది ఒక ధర్మశాస్త్రవాదం. అలాగే వాళ్ళు ఎథికల్ లూప్ హోలిజం అంటే లూప్స్, వాళ్ళు నైతికత విషయంలో పాటించాలి, మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించాలి, నేను చాలా నీతిగా ఉండాలి, రక్షించబడ్డాను, నేను చాలా పాటించాలి అని అనుకుంటారు. కానీ ఆ పాటించే విషయంలో అసలు దేవుడు అది ఎందుకు చేయమంటున్నాడు అన్నది పక్కన పెట్టేసి, ఏదైనా ఒక అవకాశం, ఏదైనా ఒక లూప్ హోల్, దాంట్లో పాటించవలసిన విషయంలో ఏదైనా ఒక చిన్న ఒక సందు దొరికిందనుకోండి, వంకరగా పాటించడానికి చూస్తారనమాట, లూప్ హోల్ చూస్తారు. ఈ నైతికత విషయంలో లూప్ హోలిజం అంటే ఆ యొక్క దేవుడు ఎందుకు చెప్పాడు ఫలాన్ని ఇట్లా ఉండమని. ఈ ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞ ఉందనుకోండి, ఉదాహరణకి నీ పొరుగువాని దగ్గర దేనినైనా ఆశించకూడదు అని ఒక ఆజ్ఞ ఉందని, అది దేవుని మనస్సు కదా. దాంట్లో ప్రాక్టికల్ గా దైనందిన జీవితంలో ఆ ఆజ్ఞ నెరవేర్చి ఆజ్ఞ చేసే పని వచ్చినప్పుడు, ఆ ఆజ్ఞ చేసే ఒక సందర్భం వచ్చినప్పుడు బయటికేమో చేసినట్టు కనపడాలి, కానీ కొద్దిగా లోపలికి తొంగి చూస్తే వాళ్ళు ఏదో ఒక సందు చూసుకొని అది చేసినట్టు వాళ్ళ మనస్సాక్షి కనిపిస్తూ ఉంటది. కానీ వంకరగా ఏమన్నా అవకాశం ఉంటే అది కూడా చేసేస్తుంటారు. లూప్ హోల్, దాంట్లో ఆ రూల్లో ఏమైనా లూప్ హోల్ ఏమైనా ఉంది. ఉదాహరణకి చెప్తాను, సబ్బాతు దినమంత ప్రయాణం అని ఒక మాట ఉంటుంది కదా. ఆ పరిస్థితులు ఏం చేసేవారంట, దారిలో రాళ్ల కింద పళ్ళు తోముకునే టూత్ బ్రష్ లాంటివి పెట్టుకునేవారట. అంటే ఒక దగ్గర ఉంటే ఆ పళ్ళు తోముకునే బ్రష్లు ఉంటే అక్కడ ఉన్నట్టు. ఇక ఆ రోజుకి అంత దూరం వెళ్ళి ఆ రాయి దగ్గరికి వెళ్తే ఒక రోజు అయిపోయినట్టు. సబ్బాతు దినమంత దూరం, అది సబ్బాతు దినంలో చేయకూడదు కదా. అలాంటి ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి. కానీ ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ టూత్ బ్రష్ దగ్గరికి వెళ్తే ఒక రోజు అయిపోయినట్టు కనుక ఆ ధర్మశాస్త్రం పాటించినట్టు అవుతుంది, వాళ్ళు కొంత దూరం పని మీద వెళ్ళినట్టు ఉంటది. కనుక ఇలాంటిది ధర్మశాస్త్రవాదులు మరి సంఘంలో చాలా మంది ఉన్నారు, విశ్వాసుల్లో. ఇది పరిశుద్ధపరచబడే క్రమానికి చాలా ఆటంకం అని చెప్పి, మరి ఇంకొకటి ఏంటంటే చాలా భయంకరంగా నాశనకరమైన ఒక స్థితి ఈ ధర్మశాస్త్రవాదంలో ఉంటుంది. ఏంటంటే దేవుడు చెప్పిన మాటలకి కొద్దిగా కలపటం, టు యాడ్ టు ద లా ఆఫ్ గాడ్. దేవుడు ఎక్కడైతే స్వేచ్ఛనిచ్చాడో మనకి, ఆ స్వేచ్ఛ విషయంలో
మనస్సాక్షుల్ని బంధించే విధంగా కొన్ని కలపటం. మరి దేవుని ధర్మశాస్త్రానికి బదులుగా మనుషుల యొక్క ఆచారాల్ని, మనుషుల పద్ధతుల్ని, ట్రెడిషన్స్ ని ఉంచటం దేవుని ధర్మశాస్త్రానికి స్థానంలో. మనం అనుకుంటాం పరిచయాలు చేశారు ఈ 3 పనులు ఏంటి? మేజరింగ్ ఇన్ మైనర్స్, ఎథికల్ లూప్ హోలిజం అండ్ టు యాడ్ టు ద లా ఆఫ్ గాడ్. అంటే మొట్టమొదటిగా ఈ ధర్మశాస్త్రవాదులు అంటే నీతి క్రియలు ద్వారా నేను దేవుని యొక్క నీతి సంబంధించిన ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్స్, దేవుడు ఏ యొక్క నీతి అయితే మనలో చూసి ఆయన రక్షించుకోవాలనుకున్నాడో అది నేను చేయగలను అని అనుకోవటం. రక్షించబడిన తర్వాత అట్లా అవసరం లేదు అది, ఎందుకంటే నేను రక్షించేశాడు కృపను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి. కేవలం కృపను బట్టి మనం రక్షించబడ్డాం. నువ్వు పరలోకంకి వెళ్తావు, కానీ దురదృష్టవశాత్తు విశ్వాస విషయంలో బలహీనంగా ఉండటం వల్ల నీకు ఒక ప్రాబ్లం ఉండదేమో. నాకు కూడా ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రవాదం, నేను కొన్ని లీగల్ గా నేను కొన్ని చేస్తా ఉంటే వాటి ద్వారా దేవుని మెప్పును పొందుకుంటాను. ధర్మశాస్త్రంలో నేను కొన్ని చేస్తేనే దేవుని మెప్పును పొందుకుంటాను అని అనుకుంటమే కాకుండా చిన్న చిన్న విషయాలు చేస్తూ అవి చాలా పెద్దగా చెప్పుకోవడం. పుదీనాలో దశంభాగం ఇవ్వటం పెద్ద విషయమా, లేకపోతే కనికరము న్యాయం చేయుట పెద్ద విషయమా? రెండోది, బయటికేమో ధర్మశాస్త్రంలోని ఆ నీతి న్యాయాలు నీతిగా ఉండటం కనపడాలి. సందర్భం వచ్చేసరికి ఏదో ఒక దాంట్లో ఆ ఆజ్ఞలో ఉన్న ఏదో ఒక చిన్న ఒక పాయింట్ని పట్టుకొని వంకరగా చేసేసి దాన్ని పాటించినట్టుగా వంకరగా పాటిస్తూ అది పాటించామని అనుకోవటం మనస్సాక్షిలో. మూడోది, దేవుని మాటలకి నీ ఆచారం, నీ సొంత ఏమంటారు స్క్రూపుల్ అంటారు, నీ మనస్సాక్షి బలహీనతని దేవుని మాటలకు కలపటం. నీ మనస్సాక్షి సందేహాల్ని దేవుని మాటలకి కలపటం. ఈ రెండు మన సంఘ జీవితంలో, సంఘ విశ్వాసుల్లో ఒక పక్క యాంటీనామియనిజం, రెండో పక్క లీగలిజం. ఈ యాంటీనామియనిజం మరొక పాయింట్ చూద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తి అన్నాడంట, ఇది మన దేశంలో కాదు వాళ్ళ దేశంలో, ఎగ్జాంపుల్ చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరు డ్రగ్స్ అమ్ముతున్నారట, కానీ చర్చికి వస్తున్నారట. వాళ్ళని నిలదీశారట చర్చి నాయకులు, ఏమండి మీరు విశ్వాసులు కదా, మీరు భార్యాభర్తలు డ్రగ్స్ అమ్ముతున్నారేంటి అని అంటే, ఏం పర్లేదు, నేను నామకార్థమైన క్రైస్తవుని, వీఆర్ కార్నల్ బిలీవర్స్ అని చెప్పి, మేమిద్దరం నామకార్థ క్రైస్తవులం కనుక మా గురించి కంగారు పడద్దని చెప్పారంట వాళ్ళు. అసలు ఈ నామకార్థ విశ్వాసులు అన్న మాటే, దానికి అసలు ఆ మాటని మనం తీసవతల పడేయాల. అది మన డిక్షనరీలో ఉండటానికి వీల్లేదు. అసలు విశ్వాసులు నామకార్థ విశ్వాసులు అసలు వాళ్ళు విశ్వాసులే కాదు. There is nothing called carnal believers. There is nothing called nominal Christians. No. అసలు అది రాంగ్ వర్డ్. అసలు we should delete it. మనం అసలు దాన్ని డిలీట్ తీసేయాలి మన మైండ్స్ నుంచి. ఎందుకంటే విశ్వాస అంటే ఒకటే అర్థం, దాంట్లో మళ్ళీ రకాలు ఉండవు. విశ్వాసి ఇప్పుడు రోమపత్రిక ఒక సైడ్, యాకోబు పత్రిక ఒక సైడ్ పెట్టుకుంటే, రోమపత్రికలో విశ్వాసం మూలంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. యాకోబు పత్రిక చూస్తే క్రియల మూలంగా నువ్వు క్రియల మూలంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్టు రాసినట్టు కనిపిస్తుంది. ఈ రెండిటి గురించి మార్టిన్ లూథర్ గారు ఏమన్నాడంటే, నేను విశ్వాసాన్ని బట్టి రక్షించబడ్డాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను, కానీ నా విశ్వాసం ఒంటరిగా ఉండదు. అంటే విశ్వాసి అన్నాక అసలు అది ఆటోమేటిక్ గా దేవునికి నచ్చిన, దేవుణ్ణి సంతోషపరిచే క్రియలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు
ఫ్యాన్కి రెక్కలు ఆటోమేటిక్గా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను బ్రతికుంటే మంచినీళ్ళు తాగుతాను, అన్నం తింటుంది, ఏదో ఒకటి చేస్తాను. చచ్చిపోతే ఏం చేయలేదు. బ్రతికుంటే ఏదో ఒకటి చేస్తాను. బ్రతికుంటం వేరు, ఏదన్నా చేయటం వేరు కాదు కదా. కనుక విశ్వాసం అంటేనే ఆటోమేటిక్గా దేవునికి నచ్చే క్రియలు ఫ్లో అయిపోతుంది. అది ఆటోమేటిక్. ఇక అది 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 అంతే. అంతేగాని రెండింటిని వేరుగా విశ్వాసాన్ని క్రియల్ని, విశ్వాసి చేయవలసిన క్రియల్ని వేరువేరుగా చూడటానికి అవకాశమే లేదంటాడు యాకోబు. సో ఈ యాంటీ నామినిజం అంటే ధర్మ వ్యతిరేకతావాదం, అంటే నాకు ఏ రూల్స్ వర్తించు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అని అనుకునే విశ్వాసులు, వాళ్ళు ఒక మాటను సృష్టించారు. నేను నామకార్థ విశ్వాసం, నేను ఇంకా విశ్వాసంలో స్థిరపడలా, నేను కొద్దిగా ఎదగాలి, లేకపోతే నేను స్థిరపడాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకున్న మాటలు. అలాంటి వ్యక్తులు అసలు విశ్వాసులే కాదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం అని అంటారు యాకోబు. సో నో క్వశ్చన్ అన్నమాట, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ కార్నల్. ఇంకొద్ది ముందుకెళ్దామండి. ఎవరైనా దయచేసి గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతారండి. గలతీ పత్రిక 3:20. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. అమ్మా ఈ వచనం కాదు, దయచేసి క్షమించండి. నేను చదవాలనుకున్న వచనం ఏంటంటే ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఆ వచనం చదవాలనుకున్నాను. దయచేసి ఎవరన్నా మీకు గుర్తుంటే సహాయం చేయండి. బై వర్క్స్ నో ఫ్లెష్ కెన్ బి. చదవండి అమ్మా. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అది ఇంకొక చోట కరెక్ట్ ఉంటుందమ్మా. సారీ, రోమా 3:20. నేను గలతీ అని రాసుకున్నాను, క్షమించండి. రోమా 3:20 చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చాలా ఇక్కడ చదవబడిన భాగంలో ఏం చెప్తున్నాడంటే రోమా 3:20 మరొకసారి చదువుతారా సిస్టర్? రోమా 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం చాలమ్మా, చాలు. చూసారండి, ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ధర్మశాస్త్రం అనగానే మన మైండ్లో పాత నిబంధనకు చెందిన ధర్మశాస్త్రం అనుకుంటాం కదా. ధర్మశాస్త్రంలో రకాలు ఉన్నాయి. సెరిమోనియల్, డయటరీ అండ్ ఏమంటారు మోరల్ లా. మరి పాత నిబంధనలో వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించిన ధర్మశాస్త్రం ఒకటి. భోజన పదార్థాలకు చెందిన ఇది చేయొద్దు, అది చెయ్యి అన్నది ధర్మశాస్త్రం అంటే కదా, డూస్ అండ్ డోంట్స్, ఆజ్ఞలు. అలాగే నైతిక జీవితం గురించిన మోరల్ లా, ఇది చెయ్యి, అది చెయ్యి, ఆజ్ఞలు, ఇది చేయొద్దు, అది చెయ్యి అన్నది నైతిక జీవితం గురించి. ఈ నైతిక జీవితం గురించిన ఆజ్ఞలు రక్షించబడిన తర్వాత మనకి అవి వర్తిస్తాయి. ఎట్లా వర్తిస్తాయి? రక్షించబడటానికి కాదు, దేవునికి మెప్పు కలుగు చేసుకోవడానికి కాదు, దేవుని చేత మెప్పు పొందటానికి కాదు.
నీతి విషయంలో నీతిమంతులుగా తీర్చబడటానికి కాదు. నైతిక ధర్మశాస్త్రం మనం చేయాల్సిందే, కానీ దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడటానికి కాదు. ఎందుకంటే నీతిమంతుడిగా తీర్చేశాడు నేను. ఇది స్వేచ్ఛ. బలహీనమైన విశ్వాసం విషయంలో బలహీనమైన సహోదరుడికి ఈ విషయం తెలియదు. అందువల్ల మరి తటస్థ విషయాల్లో ఆడియోఫోరా, తటస్థ విషయాలు, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తిమోతిని పౌలు సెలెక్ట్ చేసుకుంటాడు. అపోస్తలుల కార్యాలు 16 అనుకుంటా. సెలెక్ట్ చేసుకుని అక్కడ యూదులను, అక్కడ చాలా మంది యూదులు ఉంటారు వాళ్ళ ఊర్లో, వాళ్ళని బట్టి తిమోతికి సున్నతి చేస్తాడు. ఎందుకంటే తిమోతి ఫాదరు గ్రీకు దేశస్థుడు, మదరు యూదురాలు. అక్కడున్న యూదా మతంలో అప్పటికి చాలా చాలా పెద్ద సమస్య ఇది. ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే సున్నతి పొందాలా వద్దా? కానీ క్రైస్తవ సిద్ధాంత ప్రకారం సున్నతి పొందనవసరం లేదని పౌలు బలంగా చాటి ఇచ్చి, కానీ అక్కడున్న వాళ్ళ కోసం సున్నతి చేశారు. కానీ ఎప్పుడైతే మనము గలతీ 2వ అధ్యాయం చూస్తే పౌలు అంటాడు, యెరూషలేంలో ఉన్న టాప్ లీడర్స్ దగ్గరికి నేను తీతుని తీసుకుని వెళ్ళాను. టైటస్ కూడా గ్రీకు దేశస్థుడే, కానీ తీతుకి నేను సున్నతి ఇవ్వాల ఈసారి. అక్కడుంది ఎవరు? యూదా మతాన్ని మొత్తం నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కపట సహోదరులు కూడా ఉన్నారు యెరూషలేంలో. వాళ్ళు ఏం చేయగలరంటే నిరంకుశత్వం చేయగలరు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చర్చిలో పెట్టి పడేసేయగలరు. అందుకని తీతుకి వాళ్ళు అడిగారు వచ్చి, తీతు గ్రీకు దేశస్థుడు కదా, ఎవరు అడిగారు? అసలైన నాయకులు అడగలేదు, యెరూషలేంలో కపట సహోదరులు అడిగారు. వాళ్ళకి ఒక్క క్షణం కూడా ఛాన్స్ ఇవ్వాల పౌలు. నేను తీతుకి నేను సున్నతి చేయను, ఎందుకంటే అవసరం లేదు. ఒకవేళ నేను చేస్తే మీరు దాన్ని చర్చిలో రూల్ కింద పెట్టేస్తారు. ఆడియోఫోరా, తటస్థ విషయాలు ఇవి. వాటిని ఆజ్ఞాపించలేదు, వాటికి దూరంగా ఉండమన్నా. స్వేచ్ఛ ఉంది మనకి. ఏమేంటి తటస్థ విషయాలు? ఏమేంటి దేవుడు అసలు వాక్యంలో ఆజ్ఞాపించలేదు? ఏమేంటి దేవుడు అసలు దూరంగా ఉండమనలేదు? ఇవి గ్రహించుకోవటమే మన బాధ్యత. వీటి విషయం ఏకాభిప్రాయం కలిగి ఉండటమే సంఘంలో సహవాసానికి తాళపు చేయి. క్రైస్తవ స్వేచ్ఛ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈ తటస్థ విషయాల్లో. వీటిని గ్రహించుకోవడమే. అయితే ఇప్పుడు మరొకసారి మళ్ళీ మనం విల్ గో బ్యాక్ టు రోమన్స్ 14th చాప్టర్కి వెళ్దామండి. దయచేసి ఫస్ట్ లో మనం చదువుకున్నాం కదా, రోమా 14 1వ వచనం. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకుంది, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. కొద్ది క్రిందికి వెళ్దాం. 2వ వచనం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలు. ఇక్కడ ఫుడ్ ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది. ఇలాంటి అనేకమైన విషయాలంటే మన జీవితంలో. సినిమాకి మీరు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కెనడా దేశం నుంచి వస్తాడు, మంచి విశ్వాసి, సేవ కూడా చేస్తాడు. హోటల్లో దిగినప్పుడు ఒకసారి నేను లాంగ్ బ్యాక్ ఫోన్ చేస్తే, ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, సినిమా చూస్తున్నాను అన్నాడు. ఓరు బాబాయ్, నాకు చెప్తే చెప్పావు కానీ ఇక్కడ ఎవరికి చెప్పగాక, నిన్ను ఏ చర్చిలో పిలవరు నిన్నని చెప్పి. మీరంతా మత సంబంధ చాందవాస్తులను తిట్టాడు నన్ను. సినిమాలో ఏముంది బాబు? ఇండియాలో సినిమాలు చూసే విశ్వాసులు ఉండరు, ఒకవేళ సినిమాలు చూస్తే పాపం అని వెళ్తారు. బైబిల్లో ఎక్కడుంది అన్నాడు. లేదు, నిజంగా లేదు. మనం పెట్టుకున్నాం, అది చూపించండి. దానికి ఎక్కడో ఒక దగ్గర చేస్తాం. యేసు ప్రభుని ఆయన టైంలో ఆయన ఏమన్నారంటే, ఈజ్ ఎ వైన్ బిబ్బర్ అన్నారు. అంటే
త్రాగుబోతున్నారు అతను. యెరూషలేము కానా ప్రాంతంలో ఆయన తయారు చేసింది ద్రాక్షరసం, అంటే ఇంగ్లీష్ లో వైన్ ఉంది, గ్రేప్ జ్యూస్ కాదది. అది తాగితే మత్తొచ్చేదే. కావాలంటే చూడండి. ఒక పక్కన డ్రంకెన్నెస్ అంటే త్రాగుబోతుతనం గురించి చాలా బలమైన మాటలతో ఖండింపు ఉంటుంది బైబిల్లో. అదే సమయంలో మరి ద్రాక్షరసము, నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షరసము కొంచెంగా పుచ్చుకొనమని పౌలు తిమోతితో చెప్పాడు. అది వైన్. అది బైబిల్ మరొకసారి పరిశీలించండి. వీటిని ఆడియో ఫోరస్ అంటారు. మూవీ చూడొచ్చా, లిప్స్టిక్ వేసుకోవాలా వద్దా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి, కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాల్లో ఇట్లాంటి ఏకాభిప్రాయం, ఇట్లాంటి తటస్థ విషయాలు ఏంటి అని గుర్తించడం అనేది చాలా అవసరం కదా. ఈ విషయాలు గుర్తించలేని ఒక రకంగా లేదంటే బలహీనమైన విశ్వాస విషయంలో బలహీనమైన సహోదరులు నాయకత్వంలో ఉన్నారు ఇప్పుడు. అదే ప్రాబ్లం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు ఒకసారి పేతురుని ముఖం మీద గద్దిస్తాడు, చాలా తీవ్రంగా గద్దిస్తాడు. అక్కడ సందర్భం ఏంటంటే, పేతురు యూదుడు, వారు అన్ని జనులతో కలిసి భోజనం చేయరు, వాళ్ళ ఆచారం అని, నిష్ట. అయితే ఒక దగ్గర వాళ్ళు ఆ ఊర్లో ఉన్నప్పుడు, అప్పుడు దాకా బాగానే ఉన్నారు పేతురు, అందరితో కలిసి, అన్ని జనుల్లో నుంచి వచ్చిన విశ్వాసులతో కలిసి భోంచేస్తా బాగానే ఉన్నాడు. చెప్పాలంటే కొర్నేలి దగ్గరికి వెళ్ళక ముందు ఆయనకి ఒక దర్శనం వస్తుంది. రాక్షడి పురుగులు, చతుష్పాద జంతువులని వాటిని లేపి చంపుకొని తినమంటే దేవుడు, నేను చిన్నప్పటి నుంచి అపవిత్రమైన వాటిని ఏమీ ముట్టుకోలేదంటాడు. దేవుడు పవిత్రపరిచిన దాన్ని అపవిత్రంగా ఎంచొద్దని చెప్తారు. అపొస్తలుల కార్యాలు 10:11 చూసి. ఆ దర్శనం అర్థం ఏంటంటే, అన్యజనుడైన కొర్నేలు తన దగ్గర ఉన్న సమస్త ప్రజలు రక్షించబడతారు. ఫస్ట్ టైం జెంటైల్స్ మీద హోలీ స్పిరిట్, అన్ని జనుల మీద హోలీ స్పిరిట్ కుమ్మరించబడతారు కొర్నేలి ఇంట్లో. ఇదంతా చూసిన పేతురు బలహీనమైన సహోదరులాగా ప్రవర్తించాడు. అప్పుడు గర్దిస్తాడు పౌలు పేతురులు స్పిరిచువల్ జాయింట్స్, వాళ్ళు నాయకులు. కానీ పేతురు ఏం చేస్తాడు, యెరూషలేము నుంచి కొంతమంది యూదా మత ఛాందస్వాదులు వస్తారు. వాళ్ళు ఏంటంటే సున్నతి పొందాలా, అన్ని జనులతో వచ్చిన విశ్వాసులతోటి కలిసి భోంచేయటానికి వెనకాడే ప్రజలు వాళ్ళు, ఆ యూదులు. వాళ్ళు వచ్చిన తర్వాత పేతురు అప్పుడు దాకా అన్ని జనుల నుంచి వచ్చిన విశ్వాసులతో కలిసి భోంచేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యెరూషలేం నుంచి వాళ్ళు రాగానే ఈ అన్ని జనులతో కూర్చోవడం మానేసి వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాడు, ఆ యూదులతోటే కలిసి భోంచేస్తున్నాడు. పౌలుకి చాలా బాధ అయింది. అరే, నాయకుడు అయింది నువ్వు ఇట్లా చేస్తావా, అన్ని జనుల్లాగా ప్రవర్తిస్తావు నువ్వు, యూదుడు అయింది. అసలు యూదుల్లో నుంచి వచ్చింది సువార్త. ఎప్పుడైతే సువార్తకి హాని కలిగిందో పౌలు విజృంభించేశాడు. తటస్థ విషయాలు మరి ఆడియోఫోరా అంటే తటస్థ విషయాలు, మరి అనాపేక్ష అంటే వాటిలో రక్షణ లేదు, వాటిలో పాపం లేదు, దేవుడు వాటిని ఆజ్ఞాపించలేదు, వాటిని చేయకుండా ఉండమనలేదు, దూరంగా ఉండమనలేదు. ఈ విషయాల్లో పౌలు చాలా సాఫ్ట్గా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక బలహీనమైన సహోదరుడు, విశ్వాస విషయంలో బలహీనమైన సహోదరుడు శాసించే పరిస్థితికి వస్తున్నాడో అప్పుడు మాత్రం ఒప్పుకోలే. మరి సమయం అవుతుంది అనుకుంటున్నాను. ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్ లో, అది మనం ధ్యానానికి పనికి వస్తాయి అని చెప్తున్నాను. అయితే ఇక్కడ విశ్వాస విషయంలో బలహీనమైన వ్యక్తిని మనం ఎలా ఉండాలంటే ప్రేమతో డీల్ చేయాలి. ఆ వ్యక్తికి చెప్పాలి కొన్ని తటస్థ విషయాలు ఉంటాయి, దేవుడు ఆజ్ఞాపించలేదు, దూరంగా ఉండమనలేదు. ఆ విషయాలు మనం గుర్తిద్దాం. ఉదాహరణకి ఫుడ్,
ఒకవేళ నీ మనస్సాక్షి విషయంలో సందేహంగా నీకుంటే పర్వాలేదు, నీ కొరకు నేను అడ్జస్ట్ అవుతాను. కానీ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది మిత్రమా, నన్ను తీర్పు తీర్చుకో. నేను విశ్వాస విషయంలో స్ట్రాంగ్, నువ్వు విశ్వాస విషయంలో బలహీనడివి అని డైరెక్ట్ గా చెప్పకుండా ఈ వాక్యం చూపించి రోమపత్రిక 14వ అధ్యాయం చూపించి నువ్వు అలాగే ఉండు. ఒక రోజుకి విశ్వాస విషయంలో బలహీనమైన వాడు కూరగాయలు మాత్రమే తింటున్నాడు, ప్రభు కొరకు చేస్తున్నాడు కదా. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే, మాంసం తినే వ్యక్తి నేను చేసింది కరెక్టే అనుకుంటున్నాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి స్ట్రాంగ్ ఉన్నాడు ఫెయిత్ లో. అంటే మాంసం తినే వాళ్ళందరూ స్ట్రాంగ్ అని కాదు, ఇక్కడ ఫుడ్ ఎగ్జాంపుల్ ఉన్నది. విశ్వాస విషయంలో బలహీనమైన వాడు గురించి మాట్లాడుకుంటున్నారు రోమా 14. ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి చెప్పాడు. ఎనీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మరి ఆ వ్యక్తి విశ్వాస విషయంలో బలహీనమైన వ్యక్తి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు తెలుసా? తీర్పు తీర్చొద్దు. నువ్వు వెజిటబుల్స్ మాత్రమే తింటే తిను, కానీ ఇంకొకరు చూసి నువ్వు జడ్జి చేయబాక. ఓపెన్ గా ఉండాలి మనం, ఓపెన్ గా. మనం ఎవరు? హూ ఇస్ దిస్ వీకర్ బ్రదర్? ఎవరు ఈ విశ్వాస విషయంలో బలహీనుడు? ఎవరు? దట్ ఈస్ ద క్వశ్చన్ టుడే. లీడర్షిప్ లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు. ఒకసారి నేనే, ఒకసారి నువ్వే, ఒకసారి మనం మిక్స్. వీఆర్ స్ట్రాంగ్ అండ్ వీక్. ఒకవేళ కొన్ని విషయాల్లో మన మనస్సాక్షి సందేహాలుంటే ఓపెన్ గా ఉందాం, కొన్ని రోజులకి బలం పొందుతాం. అంతేగాని తీర్పు తీర్చొద్దు అని బలహీనమైన విశ్వాసకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. బలవంతుడు విశ్వాస విషయంలో బలవంతుడికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, ఎగతాళి చేయబాక, చిన్న చూపు చూడబాక, ప్రేమతో డీల్ చేయి. కానీ విశ్వాస విషయంలో బలహీనుడైన ఆ సహోదరుడు సంఘంలో రూల్స్ పెట్టే, తన మనస్సాక్షి సందేహాలని సంఘంలో రూల్స్ పెట్టే స్థాయికి వస్తే అసలు ఏమాత్రం సహించదు. మరి టైం అయిపోయింది కాబట్టి దేవుని చిత్తం అయితే మరొకసారి ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు ఝాన్సీ సిస్టర్ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మరి విశ్వాస విషయంలో బలహీనమైన వ్యక్తి యొక్క నిరంకుశత్వం, బలహీనంగా ఉన్న సహోదరుని యొక్క నిరంకుశత్వం గురించి ఆ 4 పాయింట్స్ చక్కగా చెప్పారు. పరలోకంలో ఏమి ఉంటుందో కూడా, మరి ఉబుకి వచ్చే ఆరాధనలు, ఎటర్నల్ క్రియేటివిటీ, నిత్యం పరిపాలిస్తారని మరి చాలా చక్కని విషయాలు బోధించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు లీవ్ అయినట్టున్నారు. పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన. సుధాకర్ రెడ్డి అయ్య గారి గురించి కూడా చేయండి అయ్య గారు. అలాగే. దయగలిగిన తండ్రి, కృపల్ని శిక్షగా బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యువతి కాలవేళలో చిన్న మందుగా మీ పాదాలు చింతగా రావడాన్ని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇంత పర్యంతం మీ దేవదాసులు నేను వారిని నిలబెట్టుకున్నారు. ఆయన ద్వారా చక్కగా వర్తమానం మీరు విత్తిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఆయన విత్తబడిన వాక్కులన్నీ కూడా మా హృదయంలో పదిలిపరుచుకుని తండ్రి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. నేను ఏకోనే లేచి తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి మరి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రార్థనలకు జవాబు తెచ్చమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే తండ్రి సాగర్ రెడ్డి గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఆ బిడ్డకు మీరు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. వారి ద్వారా మేము అనేకమైన ఆత్మీయ మర్మాలు తెలుసుకున్నాం. వారి మంచి బోధకులు. నేను అలాంటి వ్యక్తి మా మధ్య ఉంటే చాలా ఆశీర్వాదకరం. వారిని దీవించండి, ఆశీర్వదించండి, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నేను. అలాగే చుంపుడి కండక్ట్ చేసి మిమ్మల్ని అందరూ కూడా ఉదయకాల వాళ్ళ ప్లాట్ఫామ్ మీద చేరుస్తున్నటువంటి తమ్ముడు బాబుని బట్టి మీ పాసనిధికి వస్తున్నాను ఆయన. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, పరిచర్యను బలోపేతం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే కూడికలో మన బాబుకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ను బట్టి, జాన్సన్ బట్టి, ప్రసిద్ధాన్ని బట్టి, అలాగే ప్రేరణ సహోదరులందరినీ బట్టి కూడా మీ పాసనిధికి వస్తున్నాను ఆయన.
నిజాన్ని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. మన ఈ కూడికి జీవితకాలం కొనసాగటానికి సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాము. ఎప్పుడు కూడా ఈ కూడికి ఆగిపోకుండా జీవితకాలం కొనసాగటానికి సహాయం చేయండి. ఇంకా అనేక మంది బిడ్డల తండ్రి ఈ జూమ్ కూడికలో పార్టిసిపేట్ చేసి ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాము. నేను ఈ కూడికలో మరి వాక్యం అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి ద్వారా మేమందరం కూడా ఆ విశ్వాస జీవితంలో బలపడటానికి సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాం. నాయన మా దేవ, మీరు లేనిదే మేము లేవు తండ్రి. సకల విషయాల్లో మీరు మాకు తోడుగా ఉంటారు. ఉండే దేవుడు కనుక తండ్రి, మేము అందరం కూడా మీ పాసనీతికి వస్తూ ఉండగా మీరే మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ కోరికలు అనేక మంది క్రొత్త వారు కూడా చేరి ఉన్నారు. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచమని మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని వెలిగిపెట్టిన మా ప్రభువును మీ పిడి కుమారుడును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందును నెరవేరును. మా ఆహారం చేయము, మమ్మల్ని శోధనలకు తేక దృష్టి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే నాలు తండ్రి. ఆమేన్. మా పరమ దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకున్న మనకు సకల పరిశుద్ధులకు శారీరకంగా కాయలబడిన బిడ్డలకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. ముగించుకుందామండి.